ఇర్మియా 10వ అధ్యాయము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయనేరవు. మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తార్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయువాడు దాన్ని చేసెను. నీల ధూమ్రవర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీయు నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఈలాగు చెప్పవలెను. ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశమండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శ కాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామగ్రిని కూర్చుకొనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను. వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను. కటకట నేను గాయపడి తిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్ళన్నీ తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు. వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడునూ లేడు. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. వారి మందలన్నీ చెదరిపోవుచున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు. నిర్మూలము చేయవలెనని వారు అతన్ని మృంగివేయుచున్నారు. వాని నివాసమును పాడు చేయుచున్నారు.